గోధుమ రవ్వ కిచిడి అని చెప్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఆయిల్ అనేది మనం పొయ్యి మీద పెట్టుకొని పోపు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఎండుమిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలి. కొంచెం జీడిపప్పు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు అవి ఏముంటే అవి మనం వేసుకోవచ్చు. అందులో బాగా వేగిన తర్వాత మనం వాటర్కి బదులు చింతపండు పులుపు వేసుకుంటే కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందులో రుచికి తగ్గ సాల్ట్, కొంచెం చిటికెడు పంచదార వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనం ముందుగా గోధుమ రవ్వని నేతిలోని వేయించి పక్కన ఉంచుకోవాలి. 1 గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసుల పులుపు అనేది వేసాను. బాగా మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవచ్చు. లేదనుకుంటే ఒక విజిల్కి మనం కుక్కర్లోని వేసి కూడా ఉడికించుకోవచ్చు. ఈ కిచిడి అనేది చాలా బాగుంటుంది. నేను ఒక విజిల్కి పెట్టాను. కిచిడి అనేది తయారైపోయింది. దాని మీద ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.